వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లాలో భూకంపం వచ్చింది. కొన్ని సెకండ్ల పాటు కంపించింది. ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో భూ ప్రకంపనలు ఆందోళన కలిగించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లల్లో ఉన్న జనం ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. భూకంపంతో శంకరాపురం, పసుపుగుల్లు, వేంపాడు, గంగవరం, తాళ్లూరు, రామభద్రాపురం, పోలవరం గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. 2 వారాల వ్యవధిలో ఏపీలో భూ ప్రకంపనలు రావడం ఇది రెండోసారి. ఈ నెల 4న కృష్ణా జిల్లాలో భూమి కంపించింది. విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెంలో ప్రకంపనలు మొదలయ్యాయి. 10:36 బాగా వచ్చింది. నేను పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావటం. ఇంత బాగా రావటం ఇదే ఫస్ట్ టైం. అదే ఇప్పుడే ఒడ్లు కాటేసి నేను ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లో వెళ్ళగానే భూమి కంపించింది. దాని ఎఫెక్ట్కి భయపడి కొంచెం నేను బయటకు వచ్చాను. 10:30 గంటలప్పుడు సుమారు 1-2-3 సెకండ్లు ఒక భూకంపం అట్లా వచ్చిపోయింది. 4 విలేజ్ మాత్రం వచ్చింది. గంగవరం, మన్నేపల్లి, మాధవరం, తాళూరు గ్రామాల్లో వచ్చింది. జస్ట్ 2-3 సెకండ్లు మాత్రం అట్లా కంపించిపోయింది. కానీ ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ ఎటువంటి నష్టం జరగలేదు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ప్రశాంతం. మరింత సమాచారం మా ప్రతినిధి జయరాం ఫోన్ లైన్ అందిస్తారు. జయరాం, చెప్పండి, ప్రకాశం జిల్లాలో భూకంపం సంభవించింది కదా, తీవ్రత ఏ విధంగా ఉంది? స్థానికులు ఏమంటున్నారు? ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో భూమి 2 సెకండ్ల పాటు అయితే కంపించింది. ఇది 8:58, 9:10 ఆ టైంలో ఈ భూమి కంపించిందని కూడా అయితే అక్కడ దర్శి నియోజకవర్గంలోని పబ్లిక్ ఇటు మనకు చెప్తున్న పరిస్థితి కనపడింది. అయితే ఈ రోజు ఒకసారిగా భూమి 2 సెకండ్ల పాటు భూమి కంపించడంతో స్థానికులు అయితే ఒక ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. అంటే ఉదయం 8:58, 9 గంటల సమయంలో భూమి ఒకసారి కంపించడంతో స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ విధంగా ఈ ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్నటువంటి ఒక్కసారిగా అయితే వారి యొక్క ఆఫీస్ నుంచి ఒకసారిగా రోడ్డు మీదకి వచ్చేసి ఒక్కసారిగా ఏం జరుగుతుందో ఏంటనేది కూడా అయితే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడింది. అయితే వెంటనే ప్రభుత్వ యంత్రాంగం కూడా స్పందించింది. ఎక్కడ ఏమి జరగట్లేదు, దీని మీద ఏం లేదు. 2 సెకండ్ల పాటు భూమి కనిపించింది. ఎటువంటి పబ్లిక్ ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని కూడా అయితే జిల్లా యంత్రాంగం కూడా స్పందించింది. కొద్దిసేపటి క్రితం జిల్లా కలెక్టర్ తమీం మన్సూర్ స్పందించారు. ఎక్కువ ఎక్కడ ఆస్తి ప్రాణ నష్టం కూడా జరగలేదని కూడా అయితే ఆమె స్పష్టం చేసింది. జయరాం, అయితే ఈ మధ్య కాలంలో ఏపీలో ఇలా ప్రకంపనలు రావడం ఇది రెండోసారి కదా. వెదర్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? దీనివల్ల ఎంత మేర నష్టం జరిగే అవకాశం ఉంది? ఇక దక్షిణ నియోజకవర్గానికి సమీపాన్ని సంతనూరుపాడు నియోజకవర్గం ఉంటుంది. ఇక్కడ చీమకుర్తి గ్రానైట్ క్వారీలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ ఈ ప్రాంతంలో మైనింగ్ క్వారింగ్ చేస్తున్న పడుతుంది. గ్రానైట్ ఎక్కువ 100 అడుగుల లోపలికి ఈ క్వారింగ్ చేస్తుంటారు. ఈ యొక్క క్వారింగ్ చేసే నేపథ్యంలో రాళ్ళు అడ్జస్ట్మెంట్ సమయంలో కానీ లోపల ఇలాంటి భూమి కనిపిస్తామని కూడా అయితే ఇక్కడ అధికారులు ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ జయరాం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.